అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముందుగా మన ముచ్చట్లు ఏముంటాయి, నిత్యరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 3 రంగుల జెండా ఎగిరేసిండ్రు. భారతదేశం నిండుగా భారతీయులంతా జరుపుకుండ్రు 26 జనవరి పండుగ. చంద్రాల సార్కే కొలువులు చేసేటోళ్ళు చెప్తుండ్రట గుణపాఠాలు. నౌకర్లు చేస్తున్నోళ్లకు ముఖ్యమంత్రి సార్ చెప్తుండు పాఠాలు. కొత్త బండ్లు కొనేటోళ్లకు తీపి ముచ్చట చెప్పిండు పొన్నం సారు. ఇప్పటి సంది మార్చేస్తున్నారట వాహనాల రిజిస్ట్రేషన్ల తీరు. దేవనపల్లి కవిత మేడమే జనం కొరకు చేస్తున్నదట త్యాగము. కల్వకుంట్ల తారక రామారావు సారు చేస్తున్నాడట అంతా ఆగమాగము. ధరణి దరిద్రం గురించి చెప్పుకుంటూ వచ్చిండు పొంగులేటి గారు. మరి ఆగం చేస్తున్న మీ భూభారతి ముచ్చట ఏందో చెప్పరా సారు? 77వ గణతంత్ర దినోత్సవం పండుగను భారతదేశం ప్రజలు బాగా పెద్ద ఎత్తున చేసుకున్నారు. అటు మంత్రులు క్యాంప్ ఆఫీసులలో కూడా జెండా ఎగిరేసి గౌరవ వందనం చేసిర్రు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో 26 జనవరి ఎట్టెట్లా చేసుకుర్రు ఏం కథ అంటే ఒకదానికొకటి అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా చెప్పుకుంటూ వస్తా పారి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సార్ కూడా 77వ గణతంత్ర దినోత్సవం పండుగను ఘనంగా చేసిండు. అటు రాష్ట్రపతి ముర్ము మేడంతో కలిసి 3 రంగుల జాతీయ జెండాని ఎగిరేసిండ్రు. అట్లనే సైనికులు కూడా కర్తవ్య పథను కన్నుల పండుగ లెక్క చేసిర్రు. రక్షణ రంగంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు గాలి మోటార్లతోని మొగుల మీద మంచిగానే విన్యాసాలు చేసిర్రు. దేశంలో ఉన్న కళాకారులు, దేశాన్ని కాపాడుతున్న భద్రతగా చూస్తున్న ఆర్మీ ఆఫీసర్లు, నేవీ ఆఫీసర్లు అందరూ కూడా విన్యాసాలు చేసిర్రు. ఇట్లా ఢిల్లీలో సెంట్రల్ సర్కారు సంబురాలు చేస్తే అటు ఏపీలో కూడా సీఎం చంద్రాల సారు కూటమి సర్కారు ఏలుబడిలా అమరావతిలో అంగరంగ వైభోగంగా జెండా పండుగ జోరుగానే చేసిండు. గవర్నర్ సార్ను పిలుచుకొని పేరంటం పెద్దగానే చేసిర్రు. ఇటు తెలంగాణలో కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను పిలుచుకొని చేయి సర్కారు కూడా జెండా పండుగ జోరుగానే చేసిందట. అట్లనే అటు కారు పార్టీ లీడర్లు, ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కమలం పువ్వు పార్టీ లీడర్లు కూడా వాళ్ళ ఆఫీసుల కాడ త్రివర్ణ పతాకంను ఎగిరేసిర్రట. ప్రభుత్వ కార్యాలయాల కాడ, కలెక్టరేట్ల కాడ, సర్కార్ ఆఫీసుల కాడ, బడుల కాడ అంతటా కూడా జెండా పండుగ జోరుగానే చేసిర్రు. కొన్ని జాగాల్లో జెండా వందనం చేస్తున్నప్పుడు చిన్న చిన్న తకిలీవులు అయినాయట. అవి కూడా చూడండి. చేయి సర్కారు మంత్రి వాకిటి శ్రీహరి సారు జెండా వందనం చేస్తుంటే ఆయనతో జెండా కట్టే వచ్చి మంత్రి సారు మీదనే పడ్డదట. ఇటు మంత్రి సార్కి ఇట్లయితే అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారేమో జాతీయ జెండా ఉల్టా ఎగిరేసిండట. అది కూడా చూడండి. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కో తీరుగా జెండా పండుగ అయింది. కానీ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 ఏండ్లు గడుస్తున్నా కూడా కొన్ని జాగాల్లో న్యాయం అనేది జరుగుతలేదు. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కొన్ని జాగాల్లో ప్రజలకు స్వేచ్ఛ అనేది కూడా లేకుంటున్నది. అసొంటి తావుల్లో కూడా అందరికీ సమాన హక్కులు వచ్చేటట్టు, న్యాయం బిరాన జరిగేటట్టు ప్రభుత్వాలు కాయిసు పెడితే చాలా బాగుంటది. ఇక దేశంలో ఇన్నేళ్ల గణతంత్ర భారతదేశంలో ఏం మారిందంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు దేశంలో దరిద్రం ఉంటే ఒక రాజకీయ నాయకుల జెండాలు మారినాయి, లీడర్ల బతుకులు మారినాయి. రాజ్యాంగం అనేది రాజకీయ నాయకుల కోసమే తయారు చేసుకున్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు తలుపు పెట్టి చెప్తుంటే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కొలుపు పెట్టిందటే చేస్తున్నారట. పాఠాలు చెప్పే టీచర్లకు విద్యార్థులు గుణపాఠాలు చెప్పినట్టు కొందరు కొలువులు చేసేటోళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్కే ఉపన్యాసాలు ఉపదేశాలు ఇచ్చినంత పనిచేస్తురట. వాళ్ళెవలే బాలన్న అంటారా? ఇగో డైరెక్ట్ చూడుర్రి. రెగ్యులర్ అడిగిందా నేను చెప్పాను. నాకు ఉపన్యాసం చెప్తే నేను నాకు ఎన్ని కాన్సెప్ట్లు నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరు 79,000 కంపేర్ టు మామూలు ఇది 5 lakhs సార్. దట్ ఇస్ 20 ఓకే 15% అవుతుంది, 15% అవుతుంది. ఇనరా చంద్రాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి. నమస్కారం నమస్కారం. At present 34% is the green cover, sir. ఎంత ఉంది ఇప్పుడు గ్రీన్ కవర్ ఆన్ చిత్తూరు? Chittoor 34%, sir. 34, including tree outside the forest area. Outside the forest also. Yes, sir. We have a target of 50% green cover at 2047 under. చిత్తూరు కాడ పచ్చని అడవులు వెంచుడు ముచ్చట ఇట్లా చెప్తుంటే సీఎం చంద్రాల సార్ చూడండి ఏమంటుండో. కాదయ్యా, నువ్వు నాకు ఉపన్యాసాలు నేను ఇచ్చిన పుస్తకం చదువుకో, నువ్వు సమాధానం చెప్తారు. నువ్వు అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. యూఆర్ ఆల్ IFS. Yes, sir.
అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. Yes, sir. ఎట్లా రీచ్ అవుతావు, ఎప్పటికి ఎంత రీచ్ అవుతావు, ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ టు మెషర్. Yes, sir. Yes, sir. అది మాట్లాడు. అంతేగాని నువ్వు నాకు ఉపన్యాసం చెప్పావు, అందరూ ప్రతి ఒక్కరు నాకు ఉపన్యాసం చెప్తున్నారు. Sir, yes, sir. నేను ఇచ్చిన పుస్తకం చదువుకొని అప్లికేషన్ చెప్పమంటున్నా మిమ్మల్ని అందరినీ. Yes, sir. యూ ప్రిపేర్ దట్. ఈయనరా సార్ ఇచ్చిన పుస్తకాలు చదువుకొని సీఎం సార్కి ఉపన్యాసాలు ఇస్తుండ్రని అనవాటి. అయ్యా చంద్రాలు సారు, మరి ఏపీని ఎక్కదీపములే ఎలగబెట్టాలి, ఆఫీసర్ల పరితనం మంచిగా ఉండాలంటిరి. మీరు కూడా దినం 20 గంటలు పని చేస్తున్నామన్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు మీ ముంగట పేరు తెచ్చుకోవాలని బట్టి పట్టుకొని చదువుకొని వచ్చిన ఆఫీసర్లను అట్లాంటి ఎట్లా సారు, అయినా మీకు ఉపన్యాసాలు చెప్పిండ్రు అనబడితిరి. మరి మీరు ఏలుబడిలకు వచ్చేదందుకు ప్రజలకు వినిపించిన ఈ ఉపన్యాసాలు కావా? అవి ఏమన్నా సుప్రభాతాల, సుభాషితాల, వేమన పద్యాల, సుమతి శతకాల? ఏలుబడిలకు రాగానే సూపర్ 6 పథకాలు కొలాయిస్తామని అంటిరి. పాలనగిరిలకు వచ్చి ఏడాది అర్థమవుతున్నా ఎల్లయ్య గొంగడేడు ఉన్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టే ఎలుబడి చేయబడితిరి. ఇప్పుడు వచ్చిన మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే, తప్పులెంచు వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం యాదికొస్తున్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పార్టీ లీడర్ కమ్ బీసీ మంత్రి కమ్ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు తెలంగాణ ప్రజల నోట్లే చక్కెర పోయకూడనే తీపి ముచ్చట చెప్పిండట. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాము, ఇప్పటి సంది మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు పథకం గిట్లా పెడుతున్నామని చెప్పిండా అంటే అన్ని ముచ్చట చెప్తా పాండ్రి. అయ్యా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇక సురువు చెయ్యండి మీ ముచ్చటేందో. ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం. ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వాహన సారథిలో చేరడం సౌలభ్యాలు సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం. ఇప్పటి సంది ఎవ్వరు బండ్లు కొనుక్కున్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయేటట్టు ఎగురం చేసిరట. ఇన్ని రోజులు బండి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆర్టీఓ ఆఫీస్కు పోయి లైన్లో నిలబడి తిప్పలు పడ్డది చాలు, ఇక ఇప్పటి సంది ఆ తిప్పలు ఉండొద్దని చెప్పిందట. షోరూమ్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఇకమతి చేసిరట. మళ్ళీ సర్కారు చేసిన ఈ కొత్త ఇకమతు కూడా ఇప్పుడు రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చిరట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసుల పొంట తిరగకుండా పబ్లిక్కు తిప్పలు కాకుండా మంచిగానే ఎగురం చేసిండ్రు. కానీ అట్లనే ఫ్రీ బస్సు పథకం ఒక మహిళలకే కాకుండా మొగోళ్లకు కూడా వర్తించేటట్టు ప్లాన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది సారు. ఇంకో ముచ్చట ఏంటంటే పాత బండ్లే ఎక్కువ మటుకు మార్చి రీసేల్ చేస్తుంటారు. సెకండ్ హ్యాండ్ బండ్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువ అవుతుంటాయి. మీ రవాణా శాఖ కూడా ఆమ్దాని ఎక్కువ సెకండ్ హ్యాండ్ బండ్ల రిజిస్ట్రేషన్లతోనే ఎక్కువ వస్తుంది. సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మే దగ్గర కూడా ఇట్లనే రిజిస్ట్రేషన్ సవలతులు చేస్తారా? అట్లా కూడా ఆలోచన చేయకపోయినరా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ పనితనము ఎట్లుంటుందట అంటే, మనదైతే ఒక లెక్క మందిదైతే ఒక లెక్క అన్నట్టు పనిచేస్తాడట. ఇప్పుడు కేటీఆర్ సార్ ఏం చేసిండు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, ఆయన తోడబుట్టిన చెల్లె దేవనపల్లి కవిత మేడమే అంటుంది ఈనుండ్రి. అమ్మా దేవనపల్లి కవిత మేడం, ఇక మీ తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ గుణం చెప్పుండ్రి. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏ ఛానల్లో ఏం కథనాలు వచ్చినాయి మేడము? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మొత్తం ముచ్చట మంచిగా అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ఇప్పుడు మహిళల మీద ఏం కథనాలు వేసిండ్రు మేడము? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తా ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అయ్యా కేటీఆర్ సారు, మీ తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం అంటున్నది కూడా వాజివే కదా సారు. అప్పట్లో సినిమేషగత్తెలతోని మీకు రంకట్ట కట్టిరట కదా. కొందరు వార్తలు రాసినందుకు మీ కారు పార్టీ కార్యకర్తలు కళ్ళెర్ర చేసిపోయి ఆ ఛానళ్ళు మొత్తం ఏం లేకుండా చందన చేసిరి. మరి మీ తోడబుట్టిన చెల్లె కవిత మేడం మీద కథనాలు రాస్తే తప్పుడు కూడా చేయకపోతిరి. ఇప్పుడు అట్లనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా కథనాలు రాస్తుంటే మీరు సర్కారును సప్పరిస్తుంటే స్టోరీలు రాసి బాధలు పెడుతున్నోళ్లను బందుకు పెట్టి తప్పంతా సర్కారు మీద వేయబడితిరి. ఇది ఎక్కడ న్యాయం సారు? ఇప్పుడు మీ చెల్లె కవిత మేడం చేసిన ప్రశ్నకు మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఆడబిడ్డలకు అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. లేకుంటే కారు పార్టీ లీడర్లు ఆడబిడ్డలను ఎట్లా చూస్తుర్రో పురాగా అర్థమయ్యేటట్టు ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఏలుబడిలా తీసుకొచ్చిన ధరణితోనే వ్యవసాయ భూముల్లో చాలా అక్రమాలు జరిగినాయట.
ధరణిలో ఉన్న లొసుగులతోనే తెలంగాణలో భూములు జాగలు మొత్తం ఆగమాగం చెందన అయినాయట. అగోబోదికు షెయి సర్కారు తెచ్చిన భూభారతి పోర్టల్తోనే అక్రమాలు అవుతున్నాయని అంటుంటే ఇప్పుడట్లా ఎవరన్నారంటారా ఈ నుండ్రిగో. అయ్యా పొంగులేటి గారు, మీ సర్కారు పొడుస్తుంది ఏందో చెప్పుండ్రి. అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ఇనరా ఏమంటున్నావు, ఇంకా మస్తగానే అన్నాడు, మొత్తం ముచ్చట చెప్పుండ్రి. ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు 1000 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. అయ్యా మంత్రి గారు, ప్రతిపక్షం లీడర్లు అంటున్నది కూడా నివేదన. మరి భూభారతి పోర్టల్ వచ్చినాకనే కోట్ల రూపాయల స్కామ్ అయ్యిందా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాము ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. ఇనరా కారు పార్టీ ఏలుబడలనే ధరణి పోర్టల్లనే కోట్ల రూపాయల స్కామ్లు జరిగినాయని చెప్పుకరా. అవటి అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఉదికు మీ షెయి సర్కారు తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లా చాలా దరఖాస్తులే పెండింగ్ లో ఉన్నాయి. మీ కాంగ్రెస్ సర్కార్ల కొలువులు చేస్తున్న కొందరు సర్వేయర్లు మొత్తం లంచాలకు మరిగినరు. సాటుగా పైకం తీసుకునే పని పెట్టుకున్నారని అంటుర్రు. లంచం తీసుకుంటున్నప్పుడు అడ్డం పొడుగు నిలువు దొరకబట్టి వాళ్ళను ఏసీ బోర్లకు కూడా పట్టించిర్రు. మీ షెయి సర్కారు ఎగురంతోనే పనిచేస్తే పబ్లిక్ ఇబ్బందులు కాకుండానే పనులు చేపియండి సారు. భూభారతి పోర్టల్లో బాధలు పడుతున్న పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకుంటేనే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంటింటికి పోయి షెయి సర్కారు 2 ఏళ్ల పాలనలో 6 గ్యారెంటీలు అమలు చేసినాము, అన్నదాతలను ఆదుకున్నాము, కూపన్ కారెంట్లు ఇచ్చినాము, 1,00,000 నౌకర్లు వేసినాము, 40,000 కొలువులు కూడా వేయబోతున్నామని చెప్పాలని మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ చెప్తున్నాడట. ఇంకా మస్తుగానే చెప్పిండట. మొత్తం ఇందాం పని. అయ్యా మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, ఇక మీ నరకుడు సురువు చేయండి. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్పాలి అన్ని చోట్ల కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మనము 1,00,000 ఉద్యోగాలు కల్పించినాం. 1,00,000 ఉద్యోగాలతో పాటు మళ్ళీ ఒక 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే నెల. మనము ప్రజలకు కూడా ఏదైతే మనము రేషన్ కార్డు ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మనం గట్టిగా అందరికీ చెప్పొచ్చు అన్నమాట. ఇనరా ఏమంటుండో. అయ్యా మంత్రి గారు, అనుమానాల పెయిన్లు ఎప్పుడంటే దినాం రేపే అన్నట్టు ఇట్లా మీటింగులలో మైకు పట్టి మీరు షెయి సర్కారు మంత్రులు మస్తుగానే నరుకుతుండ్రు. కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు వినేటట్టు పబ్లిక్ లేరు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చెప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. మీరిచ్చిన 1,00,000 నౌకర్లు ఎవరికి ఇచ్చిండ్రు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రు కదా. అధికారంలోకి రాగానే 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, పెరిగిన పింఛన్లు ఇస్తామని ఏతులకు అంటిరి. ఇప్పటి వరకు పింఛన్లు ఇచ్చింది లేదా? షెయి సర్కారు వస్తే అన్నదాతల గోసలు వాపుతారని అనుకుంటే ఇప్పుడు ఇంకా అరిగోసలు పెట్టబడితిరి. మీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనన్న మార్పు వస్తుందని ఆశపడ్డ ప్రజల నోట్లే పాసు పడ్డంత పని చేయబడితిరి. ఇప్పటికే ప్రజలు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటున్నారు. కాబట్టి మీ కాంగ్రెస్ సర్కారు ఎంత కాయిస్గా పనిచేసినా కూడా మున్సిపల్ ఎన్నికల్లో మీ షెయి పార్టీకి పబ్లిక్ చేతిచ్చుడు ఖాయమన్నట్టే ఉన్నదట అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడారం మహాజాతరకు పోతే బుడ్డపోరగాన్లు తప్పిపోతారని బుగులు పడుతురా. అసలు తిప్పలు లేకుండా తెలంగాణ పోలీసులు తెలివితోని ఓ కొత్త ఈగురం చేసిరట. ఇప్పుడు పోలీసులు అంత మంచి ఈగురం ఏం చేసిర్రా బాలన్న అంటారా? అది ఏంటిదో తెలవాలంటే ఆలస్యం చేయకుండా మనం కూడా మేడారం దాకా పోవాలి. పోదాం పండ్రి, చలో మేడారం. మేడారం మహాజాతరకు లక్షల కొద్ది భక్తులు వస్తుండ్రు కదా. చాలా మంది భక్తులు వచ్చేసరికి కొందరు బుడ్డపిల్లలు ముసలోళ్ళు తప్పిపోయి తిప్పలు పడుతుండ్రని తెలిసి తెలంగాణ పోలీసులు తేప తెలివితోని ఓ కొత్త టెక్నాలజీ పట్టుకొచ్చిర్రట. తప్పిపోయిన బుడ్డపిల్లలను దేవులాడేందుకు కొత్త టెక్నిక్ వాడుతున్నారట. ఇట్లా జాతరకు వచ్చిన బుడ్డపిల్లలకు ముసలోళ్లకు చేతికి రిస్ట్ బ్యాండ్లు వేస్తారట. ఆ బ్యాండ్లకు ఉన్న QR కోడ్తోని ఆ పిల్లలు ఏడ తప్పిపోయినా వెంటనే జాతరలా దొరికేటట్టు డ్రోన్లతోని నిఘా పెడుతున్నారట. మేడారం మహాజాతరల 11 కేంద్రాలలో ఇప్పుడు ఈ రిస్ట్ బ్యాండ్లు అందుబాటులో ఉంచిర్రట. మహాజాతర ఈ నెల 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా జరగబోతున్నది. కాబట్టి భక్తులు ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఇటువంటి సవలతు చేసినామని పోలీసు పెబ్బ శివధర్ రెడ్డి సారి చెప్పుకొచ్చిండట. ప్రజలారా చూసిండ్రు కదా, ఇన్నరు కదా ముచ్చట. మరి నిమ్మలంగా మీ ఇంటి లాదులను జాతరకు తీసుకుపోయి అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకొని అమ్మవార్ల దర్శనం మంచిగా చేసుకొని కండ్లారా చూసిరాండ్రి. మేడారం జాతరకు ముంగనే మీ పిల్లలకు రిస్ట్ బ్యాండ్లు కడితే ఎసొంటి రిస్క్ ఉండదని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను ఇప్పుడు అప్పుల ఆంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్రగా తయారు చేస్తున్నాడట. ఉదయకు కూటమి సర్కారు ఏలుబడిల సీఎం చంద్రబాబు సారు ఏపీని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తయారు చేస్తున్నా అని ఆయన అంటుంటే అప్పులు, అవినీతి, అరాచకపు ఆంధ్రగా చేస్తుండని ఎవరన్నారంటే ఇగో అమ్మ పంక పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి రోజా మేడం ఇక చెప్పుండ్రి చంద్రబాబు సార్ చరిత్ర. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కాదు. మరి ఏం చేస్తుర్రు మేడం? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. అప్పులాంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు. కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. ఇన్నరా ఏపీలో ఏలుబడిలకు వచ్చిన కూటమి సర్కార్ల సీఎం చంద్రబాబు సారు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా ఎలుము చేసే పని అయితే ఇప్పటి వరకు పెట్టుకోలేదని అనబట్టి అమ్మా రోజా మేడము. మరి మీ పక్క పార్టీ ఏలుబడిల మాజీ సీఎం జగనాలు సారు ఏపీలో రాజన్న రాజన్ తీసుకొస్తామని చెప్పిండు. తెచ్చిండా 5 ఏళ్ల ఏలుబడిల మరి మీరు మంత్రికి ఏమేలుగా పెట్టిండ్రు? ఎప్పుడు చూసినా టీవీ షోలనే ఈవెంట్లు చేసుకుంటా ఇంటికాడనే ఉంటిరి. మీ నియోజకవర్గం నగిరికి ఏమేలుగా పెట్టిండ్రు? పదవిలో ఉన్నాక కూడా ముఖంకు రంగులు అద్దుకొని జబర్దస్తు షోలు చేసుకుంటా తిరిగి మీరు పొద్దుగోలేదా? అయినా మీ రాజకీయ నాయకులు గెలిచేదాకా ప్రజల కోసం పనిచేస్తామని ఏతలకు చెప్తారు. గెలిచినాక నీతులు చెప్పుకుంటా కాలమెల్ల తీస్తారు. ఓడిపోయినాక ఇట్లా అధికార పార్టీలో ఉన్నోళ్లను తప్పు పడతారు. మీ నేతల లలిత కళను మాకు తెలియని కావు. అప్పట్లో మీరే మంచిగా పనులు చేస్తే ఇప్పుడు మీరు ఇట్లా అనే గతి మీకు పట్టకపోవు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మేడారం మహాజాతర దగ్గర మహిళా సంఘాలు పెట్టుకున్న దుకాణాలలో బాగానే గిరాకీలు అవుతున్నాయట. భక్తులు కూడా చాలా మంది వచ్చి ఇప్ప పువ్వు లడ్డూలు కొనుక్కునేందుకు ఇరుగబడుతుర్రట, బాగా కొంటున్నారట. మరి అందరికీ దొరుకుతున్నాయా? స్టాక్ అయిపోయిందని వాపసు గిట్లా కొడుతుర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూల గురించి అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ కూడా మాట్లాడిండు కదా. చాలా దినాల సంది అటు ఇంటర్నెట్లో కూడా ఇప్ప పువ్వు లడ్డూల ముచ్చటనే నడిచిందా. ఇగురంతోని మహిళా మంత్రి అడవిబిడ్డ సీతకి ఇట్లా మహిళా సంఘాల మహిళలతోని దుకాన్లు పెట్టిపిచ్చి ఇట్లా తీరు స్టాల్స్ కూడా పెట్టించింది కదా. మేడారమైన భక్తులకు తీరొక్కటి అమ్ముకుంటా ఆడబిడ్డలు ఆమ్దాని పెంచుకునే పని కూడా పెట్టుకున్నారు. చాలా మంది కూడా ఇప్ప పువ్వు లడ్డూల డబ్బాలు అమ్ముతున్నారని తెలిసి ఇట్లా వచ్చి కొనుక్కుంటున్నారట. అటు ఇప్ప పువ్వు లడ్డూలు తింటే పానానికి మంచిదని కూడా ఇట్లా కొంటుర్రట. గర్భవతులకు కూడా చాలా మంచిదట. లడ్డూలతోని పానం మంచిగా అవుతుందట. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందట. ఇప్పటికే 3 లక్షల దాకా గిరాకీలు అయినాయట. ఇంకా జాతర జోరు అందుకున్నది కాబట్టి ఇంకా గిరాకీలు కూడా పెరుగుతాయి కావచ్చు. అమ్మా మహిళా మంత్రి సీతక్క మరి ఇట్లా ఆడబిడ్డలతోని స్టాల్స్ మంచిగానే పెట్టించారు. కానీ మేడారం జాతరకు పోయే భక్తులకైతే తిప్పలు కాకుండా చూడుండ్రి. ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చి మొక్కులు అప్పచెప్పుకుంటారు కాబట్టి ఎవ్వలకు తక్లీఫ్ అనేది కాకుండా చూడుర్రి. మొన్ననే మీ సర్కారు ఏర్పాటు చేపించిన నేమ్ బోర్డు కింద పడితే ఓ పెద్ద మనిషికి దెబ్బలు కూడా తాకినాయి కాబట్టి జర పైలంగా పనులు చేపియండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షెయి పార్టీ లీడర్ కమ్ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్కు వచ్చినంత గోస ఎవ్వలకు రావద్దు పోన్రి. ఎందుకే బాలన్న అంటే గో బ్యాక్ ఎమ్మెల్యే అనుకుంటా పబ్లిక్ అంతా అడ్డం తిరిగేసరికి ఎమ్మెల్యే సార్ ముఖం ఏడబెట్టుకోవాలన్నా కూడా తెలియకుండా నేలకేసుకొని ఏం మాట్లాడకుండా ఆడికెళ్ళి వెళ్ళిపోయిండట. చూద్దాం పాన్రి. ఇట్లా బోధనపట్నంలో ఆ పనులు సురువు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్కు పబ్లిక్ సురుకులు పెట్టే పని పెట్టుకున్నారట. ఏలువడలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా బోధనకు రూపాయి పట్టుకొచ్చింది లేదు, పబ్లిక్ను ఆదుకున్నది లేదు. ఇప్పుడు ఇట్లా శంకుస్థాపన చేసిన పనికే మళ్ళా శంకుస్థాపన చేసేందుకు ఎట్లా వస్తారని ఇట్లా పెద్ద ఎత్తున కయ్యానికి దిగిర్రట. పాడిందే పాట, పాసువాన్ల పాట, ఏమో పాట అన్నట్టు షెయి సర్కారు ఎప్పుడే ఉన్నది తప్పితే ఎలుగబెట్టింది ఏం లేదని అడ్డం తిరిగి లొల్లి చేసిర్రట. అయ్యా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారు ఇట్లా నలుగుట్ల నవ్వుల పాలు అయ్యే కంటే ఎగురంతోని బోధన పట్టణంలో పనులు మంచిగా చేస్తే ఏమైతుంది? 6 గ్యారెంటీలు అమలు చేసి పేదలను ఆదుకుంటే ఇప్పుడు ఇట్లా ప్రజలు మర్రబడరు కదా. పేరుకే ప్రజాప్రభుత్వం అయ్యే పని మాత్రం 0 అన్నట్టు మీ సర్కారు ఏలుబడి ఏం సక్కదనం లేదని పబ్లిక్ ఇప్పటికే నెత్తి నోరు కొట్టుకుంటురు. ఇప్పుడన్నా ఇగురంతో పని చేయండి అంటుర్రు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు. మీరాలం చెరువులా చిక్కుకున్న 9 మంది కార్మికులను డిఆర్ఎఫ్ సిబ్బంది పైలంగా బయటకు తెచ్చిండ్రట. చెరువుల చిక్కుకున్నారు అంటున్నావు కదనే బాలన్న, మరి ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా? అందరు మంచిగానే ఉన్నారా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. పోయి ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో అరుచుకుందాం పని. పాత బస్తీలున్న మీరాలం చెరువుల గడుతున్న కేబుల్ బ్రిడ్జి పనులకు వచ్చిన 9 మంది కార్మికులు చెరువుల చిక్కుకపోయిర్రట.
చాలా దినాలసింది చెరువుల బ్రిడ్జి పనులకు ఎప్పటోలే పోయినట్టే పోయిర్రట. పనులు చేసి తిరిగి పొద్దున్నజాముల 6 గంటలకు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకుపోయిన పడవ పని చేయకపోయేసరికి చెరువులని చిక్కుకున్నారట. పొద్దుముకుతుండేసరికి గాలి పెద్దగా పెట్టేసరికి పడవలున్నోళ్ళు అంతా కూడా చెరువుల తప్పిపోయిర్రట. ముచ్చట తెలుసుకున్న ఆఫీసర్లు వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి ఇట్లా చెరువును మొత్తం జల్లెడబట్టి తప్పిపోయిన 9 మందిని దేవులాడి పడవల ఎక్కించుకొని బయటకు తీసుకొచ్చిరట. కార్మికులను బయటకు తెచ్చి వాళ్లకు ఏమన్నా తిప్పలు అవుతుందా అని కూడా అరుచుకున్నారట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, చాలా దినాల సంది చెరువుల గుర్రపు డెక్క బాగా పెరిగిందని చాలా మందే మీ హైడ్రా ఆఫీస్కు వచ్చి కంప్లైంట్లు కూడా ఇస్తుండ్రని అంటిరి. మీరాలం చెరువులో కూడా గుర్రపు డెక్క పెరిగి ఇట్లా పనికొచ్చిన కార్మికులకు తిప్పలు అవుతుంటే మీ హైడ్రా ఆఫీసర్లు ఏం కమాలు కడుతుర్రు? ఇప్పుడన్న ఇగురంతో వెంటనే చెరువును సాపు చేసే పని పెట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ల మీద బండ్ల మీద ప్రెస్సు లాయరు పోలీస్ అని ఇట్లా తీరుగా రాయించుకొని స్టిక్కర్లు రేడియో స్టిక్కర్లు వేయించుకుంటారు కదా. అయితే ఇప్పటి సంది కార్ల మీద బండ్ల మీద అసోంటి ఏం రాసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారట. వీడియోను మాత్రం అట్లా స్టిక్కర్లు వేసుకునేటోళ్లకు పంపిర్రు, వాళ్ళకే లాభం. మరి రాష్ట్రంలో చాలా మంది వాళ్ళ బండ్ల మీద పోలీసు లాయరు ప్రెస్ అనుకుంటా ఎవరైతే ఏ పనులు చేస్తారో వాళ్ళను జనం గుర్తుపట్టాలంటే వాళ్ళ హోదాలను సింబల్గానే బండ్ల మీద వేసుకుంటారు కదా. బుద్ధున్నట్టు అట్లా రాసుకున్నాడు ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అని ఐఐండు పిఆర్ ఆఫీసర్లు చెప్పుకొచ్చిర్రట. ఇప్పటి సంది ఎవల బండ్ల మీదన్నా నంబర్ ప్లేట్ల మీదన్నా ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా పోలీసు అనో లాయర్ అనో హోదాలు చూపెట్టుకున్నట్టు రాసుకుంటే మటుకు వెంటనే వాళ్ళ మీద చర్యలు ఉంటాయట. మరి ప్రెస్ వాళ్ళ ముచ్చట ఏంది అంటే అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు, ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్టులు మాత్రమే ప్రెస్సు అని రాసుకోవచ్చని ఐఐండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక మేడం అనుకొచ్చిందట. ఎమ్మెల్యేలు ఎంపీల అనుచరులు కూడా వాళ్ళ బండ్లకు ఎమ్మెల్యే అని రాయించుకుంటారు. కొందరైతే ఫలాని ఎమ్మెల్యే తాలూకా అని నంబర్ ప్లేట్ మీద నంబర్ ఏమో చిన్నగా వేసుకొని పేరేమో పెద్దగా వేసుకుంటారు. ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు వాళ్ళ చుట్టాలకు, పక్కాలకు, దగ్గరోళ్లకు, దూరమోళ్లకు, తెలిసినోళ్లకు, తెలవనోళ్లకు, తోక చుట్టాలకు అందరికీ కూడా ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇస్తారు. వాళ్ళేమో ఎమ్మెల్యేలం అన్నట్టు చెప్పుకొని తిరుగుతారా. మొదలు ఆ లీడర్ల మీద కూడా గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుండంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊరందరిది ఒకతో అయితే ఉలిపిరి కట్టేది ఒకతో అన్నట్టు దేశంలో ఉన్న అన్ని పల్లెల్లా పట్టణాల్లో ఒక తీరుగా 26 జనవరి పండుగ చేసుకుంటే సిద్దిపేట జిల్లాకం పట్టణంలో ఉన్న బాలాజీ నగర్లో బాలాజీ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు ఓ తీరుగా చేసుకుర్రట. అగో వాళ్ళందరికంటే అలాగా ఎట్లా చేసుకుండ్రే అంటే అన్ని ముచ్చట్లు వీడియో చూపెట్టు కూడా చెప్తా పారి. అగో చూసినరా, దేశంలో ఉన్న అందరిలోనే సిద్దిపేట జిల్లాకం పట్టణంలో ఉన్న బాలాజీ నగర్లో కూడా మొదలు జెండా వందనం చేసినాక అటెనక సిక్కి మిఠాయిల పంపకాలు అయిపోగానే సన్మాన సత్కారాలు కూడా అయిపోగానే ఇగో ఇట్లా మొలకలు పెట్టే పని పెట్టుకొని సొసైటీ కోసం కట్టిన ఆఫీసు ముంగట ఉన్న మైదానంలో మనిషికో చెట్టు పెట్టిరట. అటెనక సిక్కి బాలాజీ నగర్లో ఫ్యామిలీ సొసైటీగా ఉన్న బలగాన్ని చూసి వాళ్ళ కలిసికట్టుతనం చూసి ఆ పేరంటంకు పెద్ద సుట్టమూలే హాజరుపడ్డ సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజుల మేడం ఇట్లా అనుకొచ్చింది. కోరుకుంటున్నాను మీ అందరూ కలిసికట్టుగా ఉంటే ఏది గాని సాధించగలుగుతాము. బాలాజీ నగర్ లో ఉంటున్న సాగర్ సారు మీరేమన్నా చెప్తారా? బాలాజీ నగర్ ఫ్యామిలీ సొసైటీ ఏర్పాటు చేయబడినప్పటి నుంచి అందరూ కూడా యూనిట్ గా ఉంటా ఉన్నాం. ఒకప్పుడు మనం నిలబడ్డ ఈ స్థలము చెత్త కుప్పతో సమానం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇంత ఇది ఘనంగా కనబడుతుంది అంటే దీని వెనకాల మన అందరి యొక్క ప్రోద్బలం ఉంది. మరి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ సొసైటీ అందరికి కూడా మేలుకరంగా ఉండాలని ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖము, ఆపద సాపదల అన్నిట్లా ఇట్లనే ముంగడికి పోతామా అనుకోవచ్చుండు. మీరేమన్నా చెప్తారా దాబా యాదగిరి సారు? అంటే నేను ఓ రోజు వెనక ముందైనా ఈ రోడే కాదు ఏ రోడ్ పెండింగ్ ఉన్నా మాక్సిమం చైర్మన్ సాబ్ హరీష్ అన్న దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి బదలాడుకొని వాళ్ళతో కొట్లాడుకొని ఏదో ఒకటి నా విషయం చేసుకొని ఖచ్చితంగా మనకి ఏ సమస్య ఉన్నా క్లియర్ చేయించుకోవడానికి నేను ముందుంటాం. ఇగో ఇట్లా జెండా వందనం పండుగను బాలాజీ నగరంలో బాగా సంబరంగా జరుపుకురు. చెట్లు కూడా పెట్టిండ్రు. అవి పెరుగుతున్నట్టే వాళ్ళ సొసైటీ కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుందామంటారు ఏమో చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.